బాధపడ్డారు, ఆవేదన పడ్డారు. మేము దూర ప్రాంతాల నుంచి వచ్చాం, మాకు సరైన దర్శనం లేదనేటువంటి బాధ, ఆవేదన వాళ్ళలో ఉంటుంది. అందుకనే ప్రభుత్వం నిర్ణయం ప్రధానమైన రోజుల్లో టైం స్లాట్ పెట్టడం జరిగింది. ఆ టైం స్లాట్లోనే ముందుగా ఎవరైతే విఐపీలు వివిఐపీలు వస్తారు అనేటువంటి ఇండికేషన్ అధికారులకు కానీ లేకుంటే శాసనసభ్యులకు కానీ పాలకవర్గ అధ్యక్షుడికి కానీ ముందు ఉంటే వాళ్ళకి ముందే చెప్పాలి, ఇది సమయం, ఈ సమయంలోనే రండి. ఆ సమయం కూడా ప్రభుత్వం నిర్దేశించింది. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు 1 గంట, సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటలకి ఈ సమయంలో ఎవరైనా సరే విఐపీలు కానీ వివిఐపీలు కానీ, ఇంకా చెప్పాల్సి వస్తే దేవాదాయ శాఖ మంత్రిగా నేను వచ్చినా సరే ఈ సమయంలోనే నాకు అంతరాలయ దర్శనం, లేకుంటే బయట భక్తులతో పాటే క్యూలో ముందు నిలబడి చూసుకోవడమే తప్ప వేరే ప్రత్యేక దర్శనాలు అనేటువంటిది ఎవరికీ రావు. ఇది ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. ఇవాళ అత్యంత పవిత్రమైనటువంటి చందనోత్సవంలో కూడా మేము మొన్న రివ్యూ చేసి నిర్ణయం తీసుకొని స్థానిక శాసనసభ్యులకు పెద్దపీట వేసి సమయం ఇచ్చి ఈ సమయంలోనే చూడాలి. సింహాచలంలో ఉన్నటువంటి వరాహలక్ష్మీనరసింహోత్సవం పూసపాటి అశోక్ గజపతిరాజు గారి కుటుంబం పూర్వీకులు నిర్మాణం చేసిన ఆలయం. అందుకని చందనం అనేటువంటిది వలిచిన తర్వాత అది రాత్రి 1 గంట నుంచి వేకువజామున 3-3:30 వరకు ఆ చందనం అంతా చేస్తారు. సంవత్సరానికి ఒకసారి చందనం తీయడం జరుగుతుంది. మూల విరాట్టు అప్పుడు మాత్రమే కనిపిస్తుంది వరాహస్వామి. ఆ వరాహస్వామిని చూడడానికి ఒకరు లక్షలాది మంది తరలి వస్తారు. అందుకని కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. అభిషేకం అర్చకులు ఆగమ శాస్త్రం ప్రకారం పూర్తి చేశాక తొలి దర్శనం ఆ ఆలయ నిర్మాణకర్తలు కాబట్టి పూసపాటి వంశీయులకు మాత్రమే, ఆ కుటుంబానికి మాత్రమే తొలి దర్శనం. రెండవ దర్శనం ప్రభుత్వం నుంచి ప్రభుత్వ మర్యాదలు, పట్టు వస్త్రాలు ప్రభుత్వం ముఖ్యమంత్రి చేత ఎవరైతే నియమించబడతారో వాళ్ళకి రెండవ దర్శనం. మూడవ దర్శనం ఇక న్యాయస్థానాల నుంచి న్యాయాధిపతులు వచ్చినా, అధికారులు వచ్చినా, మంత్రులు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా మూడవ ప్రయారిటీలో వాళ్ళకి దర్శనాలు కూడా. అది కూడా ముందుగా వాళ్ళకి అక్కడ కలెక్టర్ గారు ఉంటారు, ఇక్కడ ఆర్డీఓ గారు. అది పెద్ద ఆలయం కాబట్టి దానికి జిల్లా కలెక్టర్ని ప్రభుత్వ నివేదికలు ఏంటి, ఏ రకమైన సూచనలు ఇస్తున్నాయి, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డులో ఉంది. ఒక్కొక్కటి ఆయన పరిశీలన చేసి అడుగుతూ సమాధానాలు తీసుకుంటూ వస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు చిత్తశుద్ధితో ఆలయ పరిధుల్లో వచ్చేటువంటి భక్తుల యొక్క విశ్వాసాలకి పెద్ద పీట వేయాలి అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయం. దీనితో పాటు సామాన్య భక్తులకి 100% సామాన్య ప్రజలకి, సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది కూడా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకని ఎన్ని ఒత్తిళ్లున్నా, ఎన్ని సమస్యలున్నా మామూలు రోజుల్లో దర్శనాల దగ్గర నుంచి, ప్రసాదాల వితరణ దగ్గర నుంచి, బ్రహ్మోత్సవాల సమయం చివరి రోజు వరకు ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలకు అనుగుణంగా ఇచ్చేటువంటి సూచనలు పాటిస్తూ అధికారులు కానీ పాలక వర్గాలు కానీ పని చేయాలి అనేటువంటిది ఇవాళ మనకున్నటువంటి నిబంధన అమలు చేస్తూ ఉన్నాం.
గడిచిన 23 మాసాలుగా దీన్ని అమలు చేస్తూ మెరుగైన ఫలితాలను సాధిస్తుంది. దీనికి రాష్ట్రం మొత్తం మీద ఆయా ప్రాంతాల నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, ఒకవేళ అక్కడ శాసన మండలి సభ్యులు ఉంటే వారు, లేదా ఇతర కార్పొరేషన్లు లేకపోతే ఇతర పెద్దలు ఎవరు ఉన్నా సరే వాళ్ళ సహాయ సహకారాలు, శాసనసభ్యుని యొక్క ముఖ్యమైనటువంటి నిర్ణయాలతో దీన్ని సమన్వయం చేసుకుని వాళ్ళు ముందుకు పోవడం. అందుకని ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఆలయంలో ప్రతి ఉత్సవాలు, కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, చందనోత్సవాలు ఈ నెల 20వ తారీఖున వరాహ లక్ష్మీనరసింహస్వామి యొక్క చందనోత్సవం జరగబోతుంది విశాఖపట్నం, సింహాచలం దగ్గర. ఇటువంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముగ్గురు తన మంత్రివర్గ సభ్యులతో కమిటీ కూడా చేశారు. అందులో నేను, నాతో పాటు రెవెన్యూ మంత్రి గారు, రాష్ట్ర హోంమంత్రి గారు కూడా ముగ్గురు కమిటీ సభ్యులు. ఎక్కడ ఉత్సవం జరిగినా ముగ్గురు వెళ్ళాలి, కనీసం ముగ్గురులో ఒకరమైన వెళ్ళి. ఇది మన జిల్లాకు సంబంధించి, మన ప్రాంతానికి సంబంధించింది కాబట్టి నేను శాసనసభ్యులతో కలిసి ఈ సమీక్షకు రావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీడియాతో గౌరవ వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ రామకృష్ణ గారు, రెవెన్యూ డివిజనల్ అధికారి నెల్లూరు, అలాగే తిరుపతి ఆర్టీసీ, పెంచలకోన దేవస్థానం యొక్క ఇవాళ ఎఫ్ఏసీగా నియమించబడినటువంటి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారు, కమిటీ ఏదైతే ఎమ్మెల్యే గారు ఈ ఉత్సవాలకు వెంటనే పాలకవర్గం లేరు, పాలకవర్గం కావాలని అడిగారు. రెగ్యులర్ పాలకవర్గం వేయడానికి కొంత సమయం పడుతుందనే ఉద్దేశంతో తిరుపాల్ రెడ్డి గారి అధ్యక్షతన కమిటీ వేయమని చెప్పి పేర్లు కూడా ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. వారు సూచించిన పేర్లతో మరి పెరుసల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీని నిన్ననే నామినేట్ చేసి రాత్రి ఆదేశాలు ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి సభ్యులందరూ ఉండాలి. వీళ్ళందరూ కలిసి రేపు ఈ ఉత్సవాల్ని ఘనంగా చేయాలి. ఇక్కడికి వచ్చిన సందర్భంలో మనకి కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఉత్సవాలు జరుగుతుంది. గతంలో ఆ విధి విధానాల్లో కొన్ని తక్కువ ఉండొచ్చు, కొన్ని ఎక్కువ ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని ఆచితూచి అడుగు వేసేటువంటి ప్రభుత్వం ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో నడుస్తుంది. నిన్న దేవాదాయ శాఖ రాష్ట్ర మొత్తం మీద ఎలా ఉన్నాయనేటువంటి పరిశీలన, సమీక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు, శాఖ మంత్రిగా నేను, ఇతర అధికారులను అందరినీ పెట్టుకుని దాదాపు 2.5 గంటల పాటు సమీక్ష చేయడం జరిగింది. ఆయన అనేక దఫాలు అడిగారు. నేనే చూద్దామని చెప్పి కొంచెం దాట వేస్తూ వచ్చాను. ఆయన ఇప్పుడైతే కూర్చొని కాగితం నా చేతిలో పెట్టి సంతకం పెట్టు, లేకపోతే ఏదైతే నువ్వు బాగు నేను బాగున్నాను. కాబట్టి ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామి గారు ఆయన ఆ మాట అన్నాడంటే ఆయన ఈలో ఉన్నాడేమో మనకు తెలియదు. అది ఏదైనా చేసేటువంటి ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం కూడా పురాతనమైంది. అది కూడా రిపేర్లు వస్తున్నాయి. ఆలయ పునర్నిర్మాణం జరగాలి. ఆ ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం నుంచి మీరు మంజూరు చేయండి తప్పకుండా. దీనికి భక్తుల తరఫున, పాలకవర్గం తరఫున, ఈ నియోజకవర్గ ప్రతినిధిగా మేమందరం కలిసి మేము కూడా మా భాగస్వామ్యాన్ని అందిస్తాం.
మీరు అనుమతినిచ్చి దీనికి నిధులు మంజూరు చేయండి అని చెప్పి రామకృష్ణ గారు కోరారు. వారి కోరిక తప్పనిసరిగా ఇది నా బాధ్యత. ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామిని 1985లో మొదటిసారి ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి వచ్చిన రోజు నుంచి ఆయన ఆశీస్సులతో నా రాజకీయ జీవితం సాగుతూ ఉంది ముందుకి. ఇప్పటికీ అదే విధంగా సాగుతుంది. కాబట్టి ఈ ఆలయ నిర్మాణంలో నా బాధ్యతను తప్పకుండా నిర్వహిస్తాను. నూతన ఆలయానికి కావాల్సిన ప్రక్రియకి నేను మా ఆర్జేసీ గారికి ఇప్పుడే చెప్పి దానికి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు, స్థపతులు ఉన్నారు, సిద్ధాంతులు ఉన్నారు, వైదిక ఆగమ పండితులు ఉన్నారు. అందరినీ తీసుకొచ్చి ఏ స్థాయిలో ఈ ఆలయ నిర్మాణం చేయాలో, దానికి ఎంత ఖర్చు అవుతుందో అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే భక్తుల యొక్క సమన్వయంతో దాన్ని త్వరలోనే మొదలుపెట్టే కార్యక్రమం చేస్తానని చెప్పి ఈరోజు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీనితో పాటు ఈరోజు అలాగే విఐపి టైమింగ్స్ తర్వాత ఇంకా ఎవరికి కూడా అంతరాలయ దర్శనం ఉండదు. అంతరాలయ దర్శనం బయట నుంచి అందరూ కూడా ఆ ముఖద్వారం దగ్గర నుంచే దర్శనం ఏర్పాటు చేస్తారు. ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళిన అంతరాలయ దర్శనం ఆ ప్రధానమైనటువంటి సమయంలో మాత్రమే ఉంటుంది. తర్వాత బంగారు వాకిల్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ బంగారు వాకిల్ లేదు కాబట్టి ప్రధాన ద్వారం దగ్గర నుంచి స్వామివారి దర్శనం, లోపల ఉన్నటువంటి పూజలు హారతలు ఇస్తూ ఉంటారు. ఇంకా అక్కడ వారిని చూసుకోవడం, బయటకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టినా మరొకటి చేసినా అంతా బయట చేయాల్సిందే తప్ప లోపల ప్రత్యేక దర్శనాలు అంటే ఇది ఉన్నటువంటి 3 రోజుల సమయం. హనుమంతుడి సేవ, గరుడి సేవ, కళ్యాణోత్సవం, ఈ 3 రోజుల్లో ఈ ప్రత్యేకమైన విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. అలాగే స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాణిపాకం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, మాలకొండ లక్ష్మీనరసింహస్వామి, కదిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాల నుంచి స్వామివారికి ఆ ఆలయ మర్యాదల్ని మన స్వామికి అర్పించడానికి ఆలయ పాలక వర్గాలు కానీ ఆలయాల్లో ఉన్నటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఉంటే వాళ్ళు తీసుకొచ్చి ప్రధానమైనటువంటి రోజుల్లో వాళ్ళు ఒక రోజు సమర్పించడానికి వాళ్ళకి కేటాయించడం జరిగింది. వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మర్యాదలు మనకి అందించి వెళ్ళిపోతారు. ఇవన్నీ ప్రభుత్వ విధానాలు. అలాగే ఈ ఉత్సవాలు 3 రోజులు అంటే హనుమంత్ సేవ, ఇక్కడ హనుమంత్ సేవ కూడా యాడ్ చేసుకుంటారు, గరుడ సేవ, కళ్యాణోత్సవం, ఈ 3 రోజులు స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి భక్తులకి 50 గ్రాముల ఉచిత లడ్డు ప్రసాదం ఇవ్వడానికి ఇవాళ తీర్మానం చేశాం. ఎమ్మెల్యే గారు కూడా సూచించారు. దానికి అధికారికి డిపార్ట్మెంట్ ద్వారా మేము ఆదేశాలు ఇస్తున్నాం. ఆ 3 రోజులు ఈ ప్రసాదం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో లేదు, ఇప్పుడు చేస్తుంది. అలాగే ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ఇవాళ దేవాదాయ శాఖ తరఫున 6.5 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. శంకుస్థాపన కూడా ఎమ్మెల్యే గారు నేను కలిసి చేయడం జరిగింది. టెండర్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఈ ఉత్సవాలు వచ్చినాయి కాబట్టి వెంటనే ఈ పనులు ఇప్పుడు మొదలు పెట్టాలని చెప్పి ఆపాము. మన బ్రహ్మోత్సవాలు అయిపోయిన వెంటనే ఒక మంచి ముహూర్తంలో అమ్మవారి యొక్క నూతన ఆలయ నిర్మాణం ప్రక్రియ ప్రారంభమవుతుంది. 18 మాసాల సమయం ఇచ్చాం. 18 మాసాల్లో ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క నూతన ఆలయ నిర్మాణం జరుగుతుంది. బాధపడ్డారు, ఆవేదన పడ్డారు. మేము దూర ప్రాంతాల నుంచి వచ్చాం, మాకు సరైన దర్శనం లేదనేటువంటి బాధ,
రాలేదని వాళ్ళు. అందుకనే ప్రభుత్వ నిర్ణయం ప్రధానమైన రోజుల్లో టైం స్లాట్ పెట్టడం జరిగింది. ఆ టైం స్లాట్లోనే ముందుగా ఎవరైతే విఐపీలు వివిఐపీలు వస్తారు అనేటువంటి ఇండికేషన్ అధికారులకు కానీ లేకుంటే శాసనసభ్యులకు కానీ పాలకవర్గ అధ్యక్షుడికి కానీ ముందు ఉంటే వాళ్ళకి ముందే చెప్పాలి, ఇది సమయం, ఈ సమయంలోనే రండి. ఆ సమయం కూడా ప్రభుత్వం నిర్దేశించింది. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు 1 గంట, సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటలకి ఈ సమయంలో ఎవరైనా సరే విఐపీలు కానీ వివిఐపీలు కానీ, ఇంకా చెప్పాల్సి వస్తే దేవాదాయ శాఖ మంత్రిగా నేను వచ్చినా సరే ఈ సమయంలోనే నాకు అంతరాలయం దర్శనం, లేకుంటే బయట భక్తులతో పాటే క్యూలో ముందు నిలబడి చూసుకోవడమే తప్ప వేరే ప్రత్యేక దర్శనాలు అనేటువంటిది ఎవరికి రావు. ఇది ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. ఇవాళ అత్యంత పవిత్రమైనటువంటి చందనోత్సవంలో కూడా మేము మొన్న రివ్యూ చేసి నిర్ణయం తీసుకొని స్థానిక శాసనసభ్యులకు పెద్దపీట వేసి సమయం ఇచ్చి ఈ సమయంలోనే చూడాలి. సింహాచలంలో ఉన్నటువంటి వరాహలక్ష్మీనరసింహస్వామి పూసపాటి అశోక్ గజపతిరాజు గారి కుటుంబం పూర్వీకుల నిర్మాణం చేసిన ఆలయం. అందుకని చందనం అనేటువంటిది కొలిచిన తర్వాత అది రాత్రి 1 గంట నుంచి వేకోజామున 3:30 వరకు ఆ చందనం అంతా చేస్తారు. సంవత్సరానికి ఒకసారి చందనం తీయడం జరుగుతుంది. మూల విరాట్టు అప్పుడు మాత్రమే కనపడుతుంది వరాహస్వామి. ఆ వరాహస్వామిని చూడడానికి ఒకరు లక్షలాది మంది తరలి వస్తారు. అందుకని కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. అభిషేకం అర్చకులు ఆగమ శాస్త్రం ప్రకారం పూజ చేశాక తొలి దర్శనం ఆ ఆలయ నిర్మాణకర్తలు కాబట్టి పూసపాటి వంశీయులకు మాత్రమే, ఆ కుటుంబానికి మాత్రమే తొలి దర్శనం. రెండవ దర్శనం ప్రభుత్వం నుంచి ప్రభుత్వ మర్యాదలు, పట్టు వస్త్రాలు ప్రభుత్వం ముఖ్యమంత్రి చేత ఎవరైతే నియమించబడతారో వాళ్ళకి రెండవ దర్శనం. మూడవ దర్శనం ఇక న్యాయస్థానాల నుంచి న్యాయాధిపతులు వచ్చినా, అధికారులు వచ్చినా, మంత్రులు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా మూడవ ప్రయారిటీలో వాళ్ళకి దర్శనాలు కూడా జరుగుతాయి. అది కూడా ముందుగా వాళ్ళకి అక్కడ కలెక్టర్ గారు ఉంటారు, ఇక్కడ ఆర్డీఓ గారు. అది పెద్ద ఆలయం కాబట్టి దానికి జిల్లా కలెక్టర్ని క్యాన్సిల్ చేసేట్లే, మళ్ళీ నీకోసమే ప్రోగ్రాం. క్యాన్సిల్ రేపటికి పెట్టారు.
స్వామి మెంతులు స్వామి శ్రీ శ్రీ పెంచిన నరసింహస్వామి తిరునాలు సంవత్సరం బాగా ఘనంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మీటింగ్ పెట్టుకొని అందరు అధికారులతో కూడా రివ్యూ చేసుకుంటూ గతంలో కన్నా కూడా ఇంకా మెరుగ్గా చేయాలనే కాన్సెప్ట్తో జనాభా కూడా భక్తులు కూడా 35% ఇంకా పెరుగుతారని చెప్పని కూడా గణాంకాలు చెప్తూ దానికి తగ్గట్టుగా అందరినీ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని అందరూ అధికారులు కూడా ఏవైతే మంత్రులు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో అదేవిధంగా ఏర్పాటు చేసుకొని భక్తులు ఫ్రీగా వచ్చి గతంలో మాదిరి ఫ్రీగా దర్శనం చేసుకొని ఎలాంటి తోపురాలు లేకుండా మనం ఎవరు కూడా పోలీస్ అధికారులు కూడా ఉంటుందని చేస్తున్నాం. మనం ఫ్రెండ్లీగా చేయాలి తప్ప వాళ్ళని దబాయించేది కూడా ఉండకూడదు. జాగ్రత్తగా వాళ్ళని చెప్పి ఏదైనా తప్పు చేస్తే కూడా ఇది తప్పమని చెప్పి వాళ్ళని ఫ్రెండ్లీగా చూడాలి. భక్తులందరూ కూడా అన్ని రకాలుగా భోజన ఏర్పాట్లు కానీ వసతులు కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కూడా వచ్చేదానికి కానీ వెళ్ళేదానికి కూడా వెయిట్ చేయకుండా బస్సులు ఎక్కువ పెట్టి వాళ్ళు మళ్ళా రిటర్న్ పంపించాలని కూడా ఏర్పాటు చేయడం చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఏవైతే మంత్రివర్యులు చెప్పారో ఏది కూర్చొని తప్పకుండా రాసుకొని అందరూ కూడా ఇక్కడే ఉండి ఆర్టీసీ డిపో కూడా ప్రజలకు అందుబాటులో ఆఫీస్ పెట్టుకొని ఎవరు వచ్చి భక్తులు అడిగినా కానీ సమాధానం చెప్తూ చేయాలని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ కూడా కలిసి అందరం సక్సెస్ఫుల్ చేయాలని చెప్పని చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికి కూడా భక్తులు బాగా దర్శనమిచ్చి ఈసారి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని కూడా అధికారులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు